హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అయితే రీసెంట్ గా ఒక ఓలాకి సంబంధించిన సిఇఓ ఈ ఏఐ గురించి మాట్లాడారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మన డేటాని దొంగలించి మళ్ళీ మనకే చెప్తుందనే విధంగా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అది చాలా వైరల్ గా మారుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకి అసలు ఉపయోగం ఏమున్నాయి ఇవన్నీ కూడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, ఏఐ అంటే ఏంటి అనేది మనం ముందుగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ నేమ్ లోనే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆర్టిఫిషియల్ గా ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేయడం అంటే హ్యూమన్ బీయింగ్, అంటే మనుషులు చేయగలిగే పనిని ఒక కంప్యూటర్ సిస్టమ్ మనుషుల సహాయం లేకుండా దానంతట అదే ప్రాసెస్ చేసి చెప్పడాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రెడిక్షన్స్, లైక్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ డేటా లేదు లాస్ట్ 10 years డేటా వాళ్ళ దగ్గర అంటే ఏఐ సిస్టమ్కి ఇచ్చామనుకోండి. అంటే లాస్ట్ 1 yearలో ఈ సీజన్లో ఇంత వర్షపాతం పడింది, ఈ సీజన్లో స్ట్రామ్స్ వచ్చినాయి, ఇది ఇస్తే అదేంటి అంటే ఒక పీరియడ్కి డేటాని మొత్తం ప్రాసెస్ చేసి నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉంటుంది అంటే ఏ వెదర్ కండిషన్స్, అంటే లాస్ట్ ఇయర్ వెదర్ కండిషన్ ఇలా ఉంటే ఈ ఇయర్ వెదర్ కండిషన్ ఇలా ఉండొచ్చు, అంటే అక్కడ పెరిగితే ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ పెరిగితే అక్కడ తగ్గితే ఇక్కడ పెరుగుతుంది, ఇలా దానికి ఒక వేవ్ లెంత్ ని మొత్తం స్టడీ చేసేసి దాని నుంచి లెర్న్ చేస్తుంది. ఓహో, ఇక్కడ ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి అల్గారిథం డెవలప్ చేసుకొని ఏం చేస్తుంది అంటే డేటా ప్రాసెస్ చేసి డేటా అనాలిసిస్ చేసి మీకు లాస్ట్ 10 years నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా ఉంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా ఉండడం వల్ల ఈ విధంగా ఉంది, లేదు లాస్ట్ 5 years నుంచి ఈ మార్పులు జరగడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒక అనాలిసిస్ రిపోర్ట్ ని చేసి ఈ ఇయర్ నెక్స్ట్ 1 year లేదు నెక్స్ట్ 10 years ఇలా ఉండబోతుంది అని మనకు ఒక ప్రెడిక్షన్స్ ని ఇస్తుంది. ఇది మనకు అవసరం. అంటే దాన్ని బట్టి మనం ఎలా మూవ్ అవ్వచ్చు, అంటే మన ప్లాన్స్ ని ఎలా చేసుకోవచ్చు అనేది ఒక ప్రెడిక్షన్స్ ఇచ్చినప్పుడు ఏఐ మనకు బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఇది ఒక వర్షన్. అదే విధంగా ఇప్పుడు మీరు చాట్ జీపీటీ గురించి వినుంటారు చాలా సార్లు. మనం ఇంతకుముందు ఏంటి అంటే ఏదైనా కావాల్సి వస్తే చాలా మంది మన తెలుగు పరిభాషలో మాట్లాడుకోవాల్సి వస్తే ఏం కావాలన్నా కూడా గూగుల్ తల్లి ఉంది కదా అని అనేవాళ్ళు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా అనే పరిస్థితికి వచ్చింది. చాట్ జీపీటీ మనకి ఏం చేస్తుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక లెటర్ రాయాలి అని అనుకున్నాను, నాకు లెటర్ రాసి పెట్టి ఇవ్వమంటే లెటర్ రాసి పెట్టిస్తుంది. అంటే మనకు దేనికి సంబంధించిన లెటర్ అక్కడ ముందు చెప్తే ప్రాంప్టింగ్ అంటాం అనమాట దాన్ని. కరెక్ట్ ప్రాంప్ట్. ఇప్పుడు తేజకి నేను ఈ లెటర్ ఇవ్వాలి, తేజ నాకు నీ దగ్గర నుంచి ఇది కావాలి అని చెప్పేసి నేను ఏదైనా లెటర్ రాయాలి, ఈమెయిల్ రాయాలి అని అనుకుంటే జస్ట్ నేను ప్రాంప్ట్ ఇచ్చా, కీవర్డ్స్ పర్ఫెక్ట్ కీవర్డ్ ఇస్తే అదే ఫ్రేస్ చేసి కంప్లీట్ గా ఇచ్చేస్తుంది. అదే విధంగా మనకు తెలియని ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీకి వెళ్ళి వాట్ ఈస్ ఏఐ అని అడిగితే ఆ ఏఐ అంటే ఇది అని చెప్తుంది. అదే విధంగా మార్కెట్ అనాలిసిస్, ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను మార్కెట్లో, ఒక ప్రోడక్ట్, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని, నేను ఒక ప్రోడక్ట్ తీసుకురావాలనుకుంటున్నాను మార్కెట్లోకి, నేను చాట్ జీపీటీకి వెళ్ళి హే చాట్ జీపీటీ నేను ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నాను, మార్కెట్ అనాలిసిస్ చేసిస్తావా అని అడిగితే చేసిస్తుంది. సో మార్కెట్ దీనిపైన మార్కెట్ ఇలా ఉంది అని చెప్పేసి అది ఈ డేటా అంతా ఎక్కడి నుంచి తెస్తుంది, ఆ రిజల్ట్ ఎక్కడి నుంచి తెస్తుంది? అది ఈ మధ్యన చాట్ జీపీటీ నేను ఈ డేటా ఎక్కడెక్కడి నుంచి అనాలిసిస్ చేశాను అని చెప్పేసి కూడా ఇస్తుంది. ఇంతకుముందు ఏంటి అంటే మనకు డేటా ఇచ్చేది, కానీ ఏంటంటే అథెంటిసిటీ ఏంటి అనే విషయంలో మనకు కొంత క్లారిటీ ఉండకపోయేది. డేటా ఒక డేటా మనకి ఇస్తే దాని మీద అంటే అది కరెక్టా కాదా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? అది ఏది ఇస్తే అది నమ్ముతున్నాం. అందుకని చెప్పేసి అది ఏం చేస్తుంది అంటే, నేను ఈ అనాలిసిస్ అంతా ఈ పర్టికులర్ వెబ్సైట్స్కి వెళ్ళి, ఇది నేను డెవలప్ చేసింది కాదు, ఇవన్నీ రిఫర్ చేశాను. ఇప్పుడు మనం ఒక 10 websites చూసి దాని నుంచి ఒక డేటా ఏది గ్యాదర్ చేసి ఒక అనాలిసిస్ రిపోర్ట్ చేయడానికి మనకు ఒక రోజంతా పడుతుంది, దానికి కొన్ని సెకండ్స్ చాలు. సో వెళ్ళి అదంతా డేటా మనం ఇచ్చిన కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఆ కీవర్డ్స్ బేస్డ్ ఎక్కడెక్కడ డేటా ఉంది వెళ్ళి ఆ డేటాలోంచి యూనిక్ కంటెంట్ అంతా తీసుకొని దాంట్లో మనకు కావాల్సినట్టు మనం ఎన్ని రకాలుగా ఇస్తే అన్ని రకాలుగా డేటా మనకు కంపెల్ చేసి ఒక ఫ్రేమ్ చేసి ఇస్తుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ ఏఐ. ఏఐ డెఫినెట్లీ ఏంటి అంటే చాలా రకాలుగా ఇట్లా. ఇంకోటి ఏంటంటే మీకు సిరి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏఐ.
అలెక్సా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది యాపిల్ సిరి. అదేంటి అంటే జస్ట్ మీ వాయిస్ ని రికగ్నైజ్ చేసి మీ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. మీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకొని ఆ లాంగ్వేజ్ ని ప్రాసెస్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ని ప్రాసెస్ చేసిస్తుంది. సో అది ఒక టైప్ ఆఫ్ ఏఐ అన్నమాట. అంటే మనకి ఏఐ రకాల్లో అది వీకెస్ట్ ఏఐ అంటాం అనమాట. అంటే బేసిక్గా ఓన్లీ ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఆ పర్టికులర్ డివైస్ లో కావాల్సినంత మాత్రమే చేస్తుంది అనమాట. అలా లైక్ ఏంటి అంటే మనకు సూపర్ఫిషియల్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఈవెన్ రాకెట్ సైన్స్ గురించి చెప్పగలిగే ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పర్టికులర్ గా ఈయన ఎవరు ఓలా సిఇఓ ఏమన్నారు అని అంటే మన డేటానే దొంగిలించి మనకే అమ్ముతుంది ఏఐ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. అది ఎందుకు కామెంట్ చేశారు అని అంటే ఏఐ మొత్తం మీద ఆయన కామెంట్ చేయాలి, ఒక పర్టికులర్ థింగ్స్ మీద. అంటే పర్టికులర్గా ఏంటి అంటే మీకు కొన్ని విషయాలు అంటే అసలు దొంగిలింపబడుతుందా అని మనం క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తే నేను కూడా డెఫినెట్లీ ఎస్ దొంగిలింపబడుతుందనే చెప్తాను. మరి ఎలా దొంగిలింపబడుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్కి వెళ్ళారనుకోండి, గూగుల్లో మీరు ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అవ్వండి అని అడుగుతుంది. సో లాగిన్ అయినప్పుడు మన ఈమెయిల్ ఐడి, మన మొబైల్ నెంబరు, మన డివైస్ ఐడి, మన లొకేషన్ ఇవన్నీ బ్రౌజర్ ఏం చేస్తుంది, క్యాప్చర్ చేసేస్తుంది. క్యాప్చర్ చేసేసి ఆ తర్వాత మనం బ్రౌజ్ చేసేది అంతా కూడా అది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు? సో మనం బ్రౌజర్ లో ఏం చేసినా కూడా అదేం చేస్తుంది, గూగుల్ ఈజ్ నథింగ్ బట్ అది యాక్చువల్గా సెర్చ్ ఇంజినే కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ యాడ్ కంపెనీ అక్రాస్ ది వరల్డ్. మనం అక్కడికి వెళ్ళంగానే మనకు కంప్లీట్ మనం ఒక దాని మీద సెర్చ్ చేస్తున్నాం అని అంటే మనకు యాడ్స్ డిస్ప్లే చేస్తుంది అనమాట గూగుల్. సో మనం ఏం సెర్చ్ చేస్తున్నాం, మన బ్రౌజింగ్ ప్యాటర్న్ ఏంటి అవన్నీ కూడా క్యాప్చర్ చేసేస్తుంది. క్యాప్చర్ చేసేసి ఈ డేటా ఏదైతే కంపెనీస్కి అవసరమో ఆ కంపెనీస్కి ఆ డేటాని అమ్మేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ గూగుల్, ఈ గూగుల్ ఏం చేస్తుంది, ఈ డేటానంతా ఏం చేస్తుంది అని అంటే వాళ్ళ ఏదైతే పార్ట్నర్ కంపెనీస్ ఉందో వాళ్ళందరికీ షేర్ చేస్తుంది. అక్కడ నుంచి ఆ డేటాని ఎక్కడ ఏమేమి అవసరం ఉంటుందో అక్కడక్కడ అది వాడుకుంటూ ఉంటారనమాట. సో అలా మనం ఏంటి అని అంటే ఈ డేటా ఈ విధంగా దొంగిలింపబడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మీకేంటి అంటే ఇప్పుడు నేను బ్రౌజర్ గురించి చెప్పాను, అదే విధంగా కొన్ని వెబ్సైట్స్ ఇప్పుడు ఏది పర్టికులర్ గా గూగుల్ వాడితే గూగుల్ క్రోమ్ ఉంది, గూగుల్ నుంచి అలా డేటా కలెక్ట్ చేస్తుంది. అదే విధంగా కొన్ని వెబ్సైట్స్ మీరు లోపలికి వెళ్ళాలి అంటే కుకీస్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కుకీస్ అంటే ఏంటి అని అంటే మీరు అక్కడ అంటే బ్రౌజ్ ఏం చేసినా కూడా ఆ పర్టికులర్ వెబ్సైట్ లో మీరు ఏం చేసినా లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు అప్డేట్స్ ని పంపిస్తుంది అనమాట. ఏది ఆ వెబ్సైట్ మీ ఇన్ఫర్మేషన్ అంతా ఆ బ్రౌజర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని మీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏం అప్డేట్ ఉన్నా కూడా మీకు పంపిస్తూ ఉంటుంది. సో అలా చాలా వెబ్సైట్స్ కుకీస్ ని పెడుతూ ఉంటాయి అనమాట. వాళ్ళ వెబ్సైట్ లో కుకీస్ నుంచి మీ బ్రౌజర్ లో ఉన్న మీ ఇన్ఫర్మేషన్, మీ నేమ్ కానీ, మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీరు బ్రౌజింగ్ హిస్టరీ కానీ ఇవన్నీ తీసుకుంటుంది అనమాట. సో అలా తీసుకొని మీకేంటి అని అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు ఏదైనా కొత్త ప్రోడక్ట్ రిలీజ్ కానీ లేదు అని అంటే ఇట్లా ఏం చేస్తుంది, మీకు వాళ్ళ దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, లైక్ ఫోన్ నెంబర్ ఉంది, మీ ఈమెయిల్ ఐడి ఉంది, అక్కడ నుంచి మిమ్మల్ని మార్కెటింగ్ చేస్తుంది అనమాట. సో ఇలా మన డేటా తీసుకొని ప్రాసెస్ చేసి మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మనకే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు కొన్ని అంటే పర్టికులర్ గా ఇప్పుడు నేను మీకు ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు నేను గూగుల్ని అడిగాను అని చెప్పాను కదా, లైక్ మెటాని అడిగాను, చాట్ జీపీటీని అడిగాను ఏమని ఈ మార్కెట్ అనాలిసిస్ చేయమని చెప్పేసి. ఆ మార్కెట్ అనాలిసిస్ ఎక్కడి నుంచి చేసింది, మనం ఇచ్చిన డేటానే. నేనే బ్రౌజ్ చేసి ఉంటాను, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, ఇది ఎక్కడ దొరుకుతుంది అని నేనే ఆ బ్రౌజర్ లో ఎప్పుడో ఏది బ్రౌజ్ చేసి ఉంటాను, అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసుకుని ఉండింది. సో ఆ డేటా అలా లక్షల కోట్ల మంది ఏదైతే డేటా మీద ఇది కావాలి అని బ్రౌజ్ చేస్తుంటారు కదా, సో ఆ డేటానంతా కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్ లో మనకి ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ వై మన డేటానే మనకు దొంగిలించి మళ్ళీ మనకే సేల్ చేస్తుంది అని చెప్పేసి ఎవరు మన ఓలా సిఇఓ కమెంట్ చేశాడు అనమాట. అంటే ఎలా సేల్ చేస్తుంది అని అంటే ఇదే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ద్వారా కానీ
సో ఈ యాడ్ ప్రమోషన్స్ ద్వారా కానీ ఇలా మనకే డేటాని సేల్ చేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.